ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే బాబు జగ్జీవన్ రామ్ 115వ జయంతి సందర్భంగా టీపీసీసీ కార్యదర్శి జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎల్బీ నగర్ కూడలిలోని జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. జగ్జీవన్ రామ్ ఆశయ సాధన కొరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఆయన దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని, మహనీయుల చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చాలన్నారు. ఈరోజు బాబు జగ్జీవన్ రామ్ గారి 115వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఎల్బీ నగర్లోని అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ కూడలి విగ్రహాల వద్ద అత్యంత ఘనంగా ఆ మహనీయుని జన్మదినాన్ని నిర్వహిస్తున్న మిత్రుడు ఆడల రమేష్ గారు మరియు పొంగర నరసింహారావు గారికి శుభాకాంక్షలు తెలుపుతూ అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నందుకు మా మిత్రులకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ మహనీయుల చరిత్రను రాబో కాలంలో ఈ రోజుకు సమాజంలో విలువలు పూర్తిగా దిగజారుతున్న తరుణంలో మహనీయుల చరిత్ర కూడా మర్చిపోనికి అవకాశం ఉన్నది. కాబట్టి మర్చిపోకుండా ఈ మహనీయులు వీళ్ళ యొక్క జీవిత చరిత్ర ప్రతి ఒక్కరికి రాబో కాలంలో ప్రతి చిన్నారులు కూడా వీళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ సమాజము సరి అయిన పద్ధతిలో ఉండాలంటే మహనీయులందరి మహాత్మా గాంధీ, అనేక మంది విప్లవ వీరులు, అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత, బాబు జగ్జీవన్ రామ్ గారు ఒకవైపు రాజకీయ పోరాటం చేస్తూ ఒకవైపు సామాజిక న్యాయం కోసమే పోరాడిన గొప్ప వ్యక్తి అని చెప్పవచ్చు. అనేక రకాలైన ఈ భారతదేశ చరిత్రలో అతను ఏదైతే పదవులు నిర్వహించిండో ఆ పదవులకే వన్నె తెచ్చిన వ్యక్తి మన బాబు జగ్జీవన్ రామ్ గారు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మీ అందరికీ ప్రతిసారి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మేము మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.